హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. కథలోకి వెళ్ళిపోదాం. మాత శాంతించగానే హోమాన్ని తిరిగి మొదలు పెడతారు. హోమం అయిపోగానే మను సృహ తప్పి పడిపోతుంది. వెంటనే అభి తన దగ్గరికి వెళ్ళి హనీ 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 బంగారం ఎంత ప్రయత్నించినా హనీ కళ్ళు తెరవదు. వెంటనే అభి మనుని తీసుకుని కారులో పడుకోబెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. టౌన్లో హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ ఎలా ఉంది? తను చాలా నీరసంగా ఉంది. సెలైన్ పెట్టాను. మేబీ 1 అవర్‌లో మామూలైపోతుండొచ్చు. కానీ బాగా రెస్ట్ తీసుకోవాలి అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్ అంటాడు అభి. మను పక్కనే కూర్చొని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ గుళ్ళో తను చూసింది నిజమా భ్రమ అనుకుంటూ ఉంటాడు అభి. అభి ఫోన్ రింగ్ అవుతుండడంతో పక్కకి వస్తాడు. హలో నాని. అభి, మనుకి ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ నాని, ఇంకా స్పృహ రాలేదు. నాని, అసలు ఏం జరుగుతుంది అంటాడు అభి. అని ఎందుకు అంత వైల్డ్గా బిహేవ్ చేసింది అంటాడు అభి. అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు మనుకి స్పృహ రాగానే ఇంటికి వచ్చేయి అంటుంది నాని. లేదు, నేను హనీని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. మనుకి స్పృహ వస్తుంది. అభి, హనీ ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అభి. అభి డల్గా ఉండడంతో ఏమైంది అభి, ఎందుకలా ఉన్నావు అంటుంది మను. ఏం లేదు, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు అభి. మనుని పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు అభి. మను కారు విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది. ఊరికి వెళ్లే రూట్ ఇది కాదు కదా, ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది. హైదరాబాద్. అదేంటి, వద్దు అభి, మనం వెనక్కి వెళ్ళిపోదాం పదా అంటుంది మను. నో, అప్పుడే కాదు, ఇంకెప్పుడు మనం ఇక్కడికి వెళ్ళం అంటాడు. అభి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్ అంటుంది మను. హనీ, నేను చెప్పిందే ఫైనల్, నో ఆర్గ్యుమెంట్ అంటాడు అభి. ఇద్దరు జర్నీ అంతా సైలెంట్గానే ఉంటారు. ఇద్దరు అలసిపోయి ఉండడంతో ఫాస్ట్గా నిద్రపోతారు. మను నిద్ర లేచేసరికి అభి రెడీ అవుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ అభి అంటుంది మను. గుడ్ మార్నింగ్ బేబీ అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది మను. ఆఫీస్కి, ఇప్పటికే చాలా రోజులైంది కదా, వర్క్ పెండింగ్ ఉంది అంటాడు అభి. ఓ, నాకు కూడా, నేను త్వరగా రెడీ అవుతాను. అవసరం లేదు, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో అంటాడు అభి. నేను బాగానే ఉన్నాను, నేను కూడా వస్తాను అంటుంది మను. డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు, సో నువ్వు రావట్లేదు, దట్స్ ఎనఫ్ అంటాడు అభి. నో నో కోపంగా, అంతా నీ ఇష్టమేనా అంటుంది. ఆఫ్ కోర్స్ నా ఇష్టమే అంటాడు అభి. నా డెసిషన్ కూడా నువ్వే తీసుకుంటావా అంటుంది మను. డెఫినెట్గా నేనే తీసుకుంటా అంటాడు అభి. యూ హ్యావ్ నో రైట్స్ టు టెల్ అంటుంది మను. అభి చాలా కూల్గా, ఓన్లీ ఐ హ్యావ్ ఆల్ రైట్స్ ఆన్ యూ. చూడు బేబీ, నువ్వు ఎంత అరిచినా నో యూస్. టాబ్లెట్స్ అక్కడ ఉన్నాయి, టిఫిన్ చేసి వేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభి ఆఫీస్లో ఉన్న మను పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ఏ పని చేయలేకపోతుంటాడు. ఇంకా ఆఫీస్లో ఉండలేక ఇంటికి బయలుదేరుతాడు. అప్పటికి మను ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది. మను, ఇప్పుడు ఎలా ఉంది అంటుంది వాసు. నేను బాగానే ఉన్నాను అత్తమ్మ, నన్ను క్షమించు మను. అయ్యో, అవేం మాటలు అత్తమ్మ, అక్కడ జరిగిందంతా చెప్పారు. ప్రమాదం అని తెలిసి కూడా నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి చేశాను, నన్ను క్షమించుమను అని ఏడుస్తుంది. ఊరుకోండి అత్తయ్య, మీరు నాకు ముందే ఇదంతా చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు అభిని ఎలా కాపాడుకోవాలి అంటుంది మను. అభి ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, యాగం పూర్తయింది, ఇంకా భయపడాల్సింది ఏమీ లేదు అంటుంది వసు. కానీ కార్తీక పూర్ణం నాడు జరగాల్సిన ప్రతిష్ఠ గురించే నా భయం. అప్పుడు నీకేమన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను అంటుంది వాసు. మీరు బాధపడకండి అత్తయ్య, ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది, దైవ కార్యం జరగడం ముఖ్యం అంటుంది మను. అభి వచ్చి, ఏంటి ఇద్దరు మంచి సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అంటాడు. ఏం లేదు, అయినా నువ్వేంటి ఇంత త్వరగా ఇంటికి వచ్చావు? ఊరికే ఆఫీస్లో ఉండాలనిపించలేదు, అందుకే ఇంట్లో చేసుకుంటా వర్క్ అంటాడు అభి. రూమ్లోకి వెళ్తూ హనీ, కాఫీ తీసుకురావా అని చెప్తాడు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ టైం ఆఫీస్లోనే ఉంటాడు అభి. అభి పొద్దున్నే మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మను రెడీ అయి కిందికి వచ్చి, అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అంటుంది. ఎందుకమ్మా, మళ్ళీ అభి కోప్పడతాడు. వద్దులే అంటుంది వసు. అదంతా నేను చూసుకుంటా, ఇంట్లో బోర్ కొడుతుంది, వెళుతాను అత్తయ్య అంటుంది మను.
సరే నీ ఇష్టం తల్లి అంటుంది. మను ఆఫీస్కి రాగానే అందరూ పలకరిస్తారు. అభి మీటింగ్ పూర్తి చేసుకుని క్యాబిన్లోకి వెళ్తూ మనుని చూసి ఆగిపోతాడు. మను ఎలా ఉన్నావు? ఫైన్ రవి భయ్యా, మీరెలా ఉన్నారు? బావున్నా. నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చావు. అవునా, ఏంటి సంగతి? ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీ ఈ సాటర్డే ఫిక్స్ చేశారు. అంటే రేపేనా? వావ్! నువ్వు కూడా వస్తున్నావు కదా? హా, ఖచ్చితంగా. అవును, నువ్వు రాలేదు. సార్ కూడా రాలేదు. ఏంటి సంగతి? ఇద్దరు హనీమూన్కి ఏమైనా వెళ్ళారా ఏంటి? అబ్బా, మీ బాస్కి అంత సీనుందా? అదేంటే అంత మాట అన్నావు? వాళ్ళ ఊర్లో హోమం చేయడానికి గుడికి తీసుకెళ్ళాడు. నవ్వుతూ నిజమా? గుడికా అంటారు. అవును, మనిషి పెరిగాడు, ఏం లాభం, బుర్ర మాత్రం పెరగలేదు అంటుంది మను. అభి అక్కడికి వచ్చి మను, కమ్ టు మై ఛాంబర్ అంటాడు. రవి, నేను చెప్పే వరకు ఎవరిని నా ఛాంబర్లోకి అలో చెయ్యొద్దు, ఓకేనా అని లోపలికి వెళ్తాడు అభి. అయ్యో, ఇప్పుడెలా? బుక్ అయిపోయానే. త్వరగా వెళ్ళు, మళ్ళీ ఏమంటారో. మను లోపలికి రాగానే తన రిఫ్రెషింగ్ రూమ్కి తీసుకెళ్తాడు. ఏంటి రవితో ఏదో అంటున్నావు? ఏం లేదా అవి, నేనేదో, నాకంత సీన్ లేదా అంటే నేను నువ్వు అని మనుని దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకొని, ఇప్పుడు చెప్పే, ఏంటి అంటున్నావు? చెప్పవే, ఇప్పుడు చెప్పు అంటాడు అవి. అభి, నన్ను వదులు. హనీమూన్కి వెళ్దాం అన్నావు, నేను రెడీ, చెప్పు ఎక్కడికి వెళ్దాం అంటాడు అభి. నేను ఊరికే అన్నాను అంటుంది మను. నిజంగానే అడుగుతున్నానే, ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటాడు అభి. మను అభిని నెట్టేసి దూరంగా వెళ్ళి నిలబడుతుంది. అభి మనుని వెనుక నుండి కౌగిలించుకొని మెడవంపులో ముద్దు పెడతాడు. హనీ, నీకు చాలా రోజుల నుండి నీ మీద నా ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నానే, కానీ నా మొండితనం, ఈగో వల్ల చెప్పలేకపోతున్నాను. మనుని తన వైపు తిప్పుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, హనీ, నిన్ను ప్రేమించడం ఎప్పుడు మొదలుపెట్టానో నాకే తెలియదే బంగారం. నువ్వు చేసిన పనికి కోపం వచ్చినా, నిజమే, కోపం వచ్చింది, కానీ నిన్ను చూసిన క్షణం నుండి నువ్వు నా మనసులోనే ఉండిపోయావు. నేను తెలుసుకోలేకపోయాను. నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. నేనేదో చెయ్యాలి అనుకున్నా. మన ఫస్ట్ నైట్ రోజు నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. నేనెక్కడ నీ ప్రేమలో పడతానో అని నిన్ను అవాయిడ్ చేశాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు రాత్రి మొత్తం నిన్ను చూస్తూ ఉండిపోయేవాడిని. ఆఫీస్లో నీతో ఎవరైనా మాట్లాడుతున్నా, నీ వైపు ఎవరైనా చూసినా సరే నాకు చాలా కోపం వచ్చేది. నీ గురించి చాలా పొసెసివ్గా ఆలోచించేవాడిని. అప్పుడే నాకు అర్థమైంది. హనీ, ఐ లవ్ యూ అని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఐఎమ్ సారీ నేను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు. అండ్ ఐ ప్రామిస్, ఇక ముందు నీకే కష్టం లేకుండా చూసుకుంటాను. ఆ మాటలకి మను మౌనంగా ఉండిపోతుంది. హనీ, ఎందుకలా సైలెంట్గా ఉన్నావు అంటాడు అభి. నాకు చాలా హ్యాపీగా ఉంది అభి, నువ్వు రియలైజ్ అయినందుకు అంటుంది మను. అయినా నా మనసు స్టేబుల్గా లేదు. ఐ నీడ్ సమ్ టైమ్. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ వన్ కండిషన్. ఏంటి? నిన్ను హక్ చేసుకోవాలనిపించినా, ముద్దు పెట్టుకోవాలని నాకు అనిపించినా నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటాడు అభి. అబ్బో, ఇప్పటిదాకా పెట్టినవన్నిటికీ పర్మిషన్ తీసుకున్నారు మరి. ఓ అబ్బో అంటుంది మనం. సరే, ఇప్పటికి నేను వచ్చి చాలాసేపు అయింది, వదిలితే నేను వెళ్తాను అంటుంది మనం. వద్దు, ఇలాగే ఉండిపో ప్లీజ్, ప్లీజ్ బంగారం అంటాడు మనం. ఇది ఆఫీస్ అండి అంటుంది మనం. మనదే కదా, ఏం పర్లేదు అంటాడు అభి. అభి, వర్క్ చాలా ఉంది, నన్ను వెళ్ళనివ్వండి అంటుంది మను. సరే. ఆఫీస్ అయిపోయాక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. మను రూమ్లో డ్రెస్లన్నీ చింద్రవంద్రంగా వేసి చూస్తూ ఉంటుంది. ఏంటి హనీ, ఏంటి డ్రెస్లన్నీ ఇలా చేసావు అంటాడు అభి. రేపు పార్టీ ఉంది కదా, ఏం వేసుకోను అంటుంది మను. నువ్వేది వేసుకున్నా బాగానే ఉంటావు. అంతలో అభి ఫోన్ రింగ్ అవుతుంది. సీరియస్గా ఫోన్ మాట్లాడి హడావుడిగా వెళ్ళిపోతాడు. అలా అభి ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. శరత్, ఎక్కడి దాకా వచ్చింది పని? నేను కనుక్కున్న ప్రకారం మీ ఫ్యామిలీ మొత్తానికి ఏదో శాపం ఉంది. అందుకే మీ ఇంట్లో కొంతమంది ఎర్లీగా చనిపోయారు. ఈసారి టర్మ్ మీరే. వాట్ అంటాడు అభి. ఎస్ సార్. మేడం అంతకుముందు ఆ ఊరికి వెళ్ళారు. అక్కడ గుళ్ళో ఎంత ప్రయత్నించినా ఎప్పటి నుండో వెలగకుండా ఉన్న అఖండ దీపాన్ని వెలిగించారు. మీ శాపం పోగొట్టగలిగేది మేడం మాత్రమే. అందుకే మీ నాన్నమ్మ గారు మేడం వివరాలు మీ పేరెంట్స్కి పంపి పెళ్లి ఫిక్స్ చేయించారు.
ఆల్రెడీ మీరు మేడంతో గొడవ పడి ఉండడం వలన ఎక్కడ ఈ పెళ్లి చేసుకోరేమో అని అబ్బాయి అమ్మాయి చూసుకోకూడదు అని చెప్పి పెళ్లి జరిపించారు. మీ నాన్నమ్మ గారిని చూసి మేడం గుర్తుపడతారని పెళ్లికి రాలేదు. సార్, మేడం ప్రాణాలకి ప్రమాదం, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అంతకుముందు ఈ ప్రతిష్ట మొదలైనప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారట. ఊరంతా ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. థ్యాంక్ యూ శరత్. ఇక ముందు కూడా జాగ్రత్తగా అక్కడంతా గమనిస్తూ ఉండు. ఏమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అంటాడు అభి. ఓకే సార్. అభి, ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా అంటుంది మనం. పని ఉంది, బయటికి వెళ్ళాను. నువ్వేంటి అప్పటి నుండి నీ సెలక్షన్ అవ్వలేదా అంటాడు అభి. లేదు, ఏం వేసుకోను చూసి చెప్పొచ్చు కదా అంటుంది మనం. కబోర్డ్లో నుండి ఒక ప్యాకెట్ తీసి మనుకి ఇస్తాడు. ఏంటి అభి ఇది? ఓపెన్ చేసి చూడు ప్లీజ్ డార్లింగ్, చూడు అంటాడు అభి. వావ్, ఈ డ్రెస్ నా కోసమేనా అంటుంది మనం. కాదు, నా కోసం. అభి అంటుంది మనం. లేకపోతే ఏంటి బంగారం? సరేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది, డిన్నర్ చేద్దాం అంటాడు అభి. హనీ, ఎంతసేపు రెడీ అవుతావు? త్వరగా రా. అయిపోయింది, వచ్చేస్తున్నా. మెట్ల మీద నుండి దిగుతుంటే అప్సరస పైనుండి కిందికి దిగుతున్నట్టు ఉంటుంది. మను వచ్చి వెళ్దామా అంటే అప్పుడు తేరుకొని కారు తీస్తాడు అవి. కారులో కూడా మనునే చూస్తూ ఉంటాడు. నా మొహం ఏం చూస్తారు, ముందు చూసి నడపండి అంటుంది మను. నిన్ను చూసిన కళ్ళకి ఇంకేమీ కనిపించట్లేదు, మరి ఏం చేయను అంటాడు అవి. మను సిగ్గుపడుతుంది. ఆ డ్రెస్లో నువ్వు ఏంజిల్లో ఉన్నావు తెలుసా? చాలే ఆపండి, వెన్యూ వచ్చేసింది. అలా ఇద్దరూ లోపలికి వెళ్తారు. మన్నును చూసి అమ్మాయిలతో సహా అందరూ అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. వావ్ మను, డ్రెస్ చాలా బాగుంది అంటారు. థ్యాంక్ యూ. అభి అక్కడ అందరూ మనుకి సైట్ కొడుతుంటే చూడలేక మైక్ తీసుకుని, హలో ఎవ్రీవన్, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు ముందు ఇలాగే అన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ఈ పార్టీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు మాత్రమే కాదు, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై బెటర్ ఆఫ్. అందరూ ఎవరా అమ్మాయి అని యాంగ్జైటీ అవుతూ ఉంటారు. ఇక్కడ మను, ఇదేంటి కనీసం చెప్పకుండా ఇలా అనౌన్స్ చేశారు అని టెన్స్ అవుతుంది. సార్, త్వరగా చెప్పండి సార్, హూ ఈజ్ దట్ లక్కీ గర్ల్? నో, ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ అంటాడు అభి. మను దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చెయ్యి వేసి, షీ ఈజ్ మిస్సెస్ మనోజ్ఞ అబ్రామ్ ప్రసాద్ వాసిదేవి అంటాడు. అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు. మనునే ఆ అమ్మాయి అని తెలిసి. పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అభి, మను ఇంటికి బయలుదేరుతారు. అభి, ఎందుకు ఇలా అనౌన్స్ చేసావు? ఇప్పుడు ఏమైంది? రేపటి నుండి వాళ్ళు నాతో ఇదివరకట్లా ఉండరు. ఎందుకు చేసావు అభి ఇలా అంటుంది మను. ఇంకెవరూ నీకు సైట్ కొట్టకుండా ఉంటారని. వాట్ అంటుంది మను. ఎస్, నా కళ్ళ ముందే నా పెళ్ళానికి సైట్ కొడుతుంటే నా వల్ల కావడం లేదు బంగారం. ఇక ఎవ్వడు నీ వైపు కన్నెత్తి చూడడు అంటాడు అభి. ఓ, ఆర్ యూ ఫీలింగ్ జెలస్ అంటుంది మను. యా, నీ విషయంలో నేను అంతే అంటాడు అభి. అభి, ఎందుకు మాటి మాటికి వెనక్కి చూస్తున్నావు అంటుంది. అదేం లేదు అంటాడు అభి. ఒక లారీ స్పీడ్గా కారు మీదకి దూసుకు వస్తుంది. అభి నేరోగా లారీ గుద్దకుండా పక్కకి తీస్తాడు. కారు స్పీడ్గా వెళ్తుంది. ఎంత ట్రై చేసినా కంట్రోల్ అవ్వదు. అభి, కారాపు అంటుంది మను. బ్రేక్ పడట్లేదు అంటాడు అభి. కారు ఒక చెట్టుకి గుద్దుకొని ఆగిపోతుంది. ఇద్దరు చిన్న గాయాలతో బయటపడతారు. అభి, నీకేం కాలేదు కదా అంటుంది కంగారుగా మను. నో, నాకేం కాలేదు, బానే ఉన్నాను. నీకు దెబ్బలేం తగలలేదు కదా అంటాడు అభి. లేదు, ఏం కాలేదు. క్యాబ్ బుక్ చేసుకుని అలానే ఇంటికి వెళ్తారు. ఏమైంది, ఆ దెబ్బలేంటి అని అంటారు ఇంట్లో వాళ్ళు. ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అమ్మా అంటాడు అభి. యాక్సిడెంటా? మీకేం కాలేదు కదా అంటుంది వసు. లేదు, బాగానే ఉన్నాం, ఇంకా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనగానే ఓకే, మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అంటారు. అభి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కార్ షోరూమ్ నుండి మెకానిక్ కాల్ చేస్తాడు. సార్, బ్రేక్ ఫెయిల్ అయ్యాయి అన్నారు, కానీ బ్రేక్ పర్ఫెక్ట్గా ఉంది, బాగా పడుతుంది కూడా అని చెప్తాడు. వాట్, బ్రేక్ పడుతుందా అంటాడు అభి. అవును సార్, చెట్టుకి గుద్దడం వలన ముందు కొంచెం డ్యామేజ్ అయింది. కార్ రెడీ సార్, ఆఫీస్లో ఇప్పుడు డెలివరీ చేస్తాం అంటాడు. ఓకే అంటాడు అభి. ఇదేంటి, నిన్న నాకు బాగా గుర్తుంది బ్రేక్స్ పడలేదు, కానీ
మెకానిక్ బాగానే ఉన్నాయని చెప్తున్నాడు, అది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అభి. అంటే నేను రాత్రి చూసింది నిజమేనా? నో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అభి అలా హడావుడిగా కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. మను, సార్, ఎందుకంత హడావుడిగా వెళ్తున్నారు? నీకేమన్నా తెలుసా? లేదు భయ్యా, నాకు అస్సలు చెప్పలేదు. ఉండు, ఫోన్ చేసి కనుక్కుంటాను అంటుంది మను. హలో అభి. చెప్పు హనీ, ఎక్కడికి వెళ్ళారు? ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్తున్నా. రాత్రి లేట్ అవుతుంది, నువ్వు జాగ్రత్త. రవి ఉన్నాడా అక్కడ అంటాడు. ఉన్నాడు అంటుంది మను. ఫోన్ ఇవ్వు. రవి, చెప్పేది జాగ్రత్తగా విను. ఆఫీస్ అయిపోయాక నువ్వే జాగ్రత్తగా హనీని ఇంటి దగ్గర దింపు. ఆఫీస్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండు. నేను వచ్చేదాకా హనీ జాగ్రత్త, తనకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఓకే సార్ అంటాడు రవి. ఏంటి భయ్యా, ఏమన్నారు అంటుంది మను. ఏం లేదు, వర్క్ గురించి. సరే, నేను వెళ్తాను. ఏమైంది? సార్ ఎందుకు అంత కంగారుగా ఉన్నారు? మనునెందుకు అంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు? ఏదో ఉంది. ఏంటి మను, వర్క్ అవ్వలేదా? అయిపోయింది భయ్యా, బయలుదేరుతున్నా. నేను డ్రాప్ చేస్తా అంటాడు రవి. ఎందుకు? మీకెందుకు శ్రమ, వెళ్ళిపోతాలే అంటుంది మను. పర్లేదు, మా ఇల్లు అక్కడికి దగ్గర, నేను తీసుకెళ్తా. సరే పద అంటుంది మను. ఇద్దరు మెట్లు దిగుతుంటే పైనుండి పెద్ద హోర్డింగ్ బోర్డ్ మను మీద పడబోతుంది. రవి చూసి మనుని పక్కకి లాగుతాడు. మను షాక్తో కాసేపు బిగుసుకుపోతుంది. ఇంటికి తీసుకెళ్తాడు రవి. సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏమైంది రవి? మను ఎందుకు అలా ఉంది? రవి జరిగిందంతా చెప్తాడు. అంటే అందుకే అభి నీకు మనని జాగ్రత్తగా చూసుకోమన్నాడా? రాత్రి యాక్సిడెంట్, ఇప్పుడు ఇది. దీని అంతటికీ కారణం నేనే. ఈ పెళ్లి నేను చేసి ఉండకూడదు అని సోఫాలో కూలబడి బాధపడుతూ ఉంటుంది వసుధ. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. అభి ఎవరిని కలవడానికి వెళ్ళాడు, అసలు ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.